welcome to your favorite show, Lucky Lady Live Show. Lucky Lady lovers ki, viewers ki స్వాగతం సుస్వాగతం. సో ఏం చేశారు అంతా నిన్న రాలేకపోయాను. సో అందరూ చక్కగా గెలిచేసుకున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ కూడా అందరు కూడా కాలర్స్ అందరు కూడా చక్కగా మాట్లాడండి, చక్కటి పాటలు పాడండి అండ్ మంచి శారీస్ అఖిలా శారీస్ వారు అందించే లవ్లీ శారీస్ మీ సొంతం చేసుకోండి. అండ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ కాలర్కి వెళ్లే ముందు నిన్న మా గురువు గారు ఒక స్టోరీ చెప్పారు. అఫ్ కోర్స్ అది నేను మొన్న కూడా చదివాను అండ్ చెప్దాం అనుకునే లోపు నేను రాలేకపోయాను. ఇవాళ చెప్పుకుందాము. సో యూజువలీ మనం నదుల గురించి మాట్లాడుకుంటే జీవనదులు అని అనుకుంటాం కదా. గంగా, యమున, సరస్వతి, గోదావరి, ఇలా అన్ని జీవనదులే. అంటే అవన్నీ నథింగ్ బట్ దేవుళ్లతో సమానం ఆ నదులు. కాబట్టి జీవనదులు అంటే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి, దాంట్లో జీవం ఉంటుంది. కాబట్టి మనం జనరల్గా కూడా పుష్కరాలప్పుడు కానీ జనరల్గా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కానీ హారతులు ఇస్తాము, చక్కగా దీపాలు వదులుతూ ఉంటాం. సో భగవత్ స్వరూపంతో సమానం ఆ నదులు. సో ఆ నదులు ఇప్పటికీ మనం అలా జీవంగా ఉన్నాయి అంటే భగవంతుడు ఉన్నాడనే అని అనుకోవాలి. సో మనకు పంచభూతాల్లో మన నీరు కూడా ఒకటి కాబట్టి మరి నదికి అంతటి పవిత్రత ఉంది. సో అన్ని నదుల్లో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అందులో ఒకటి చాలామందికి ఎక్కువగా టెంపుల్స్లో మనము సాలగ్రామాలు అని వింటూ ఉంటాం. అలాగే జనరల్గా బ్రాహ్మిన్స్ బాపన్య వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సాలగ్రామాలు అనేవి మనం పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. సో చాలామందికి వ్యూవర్స్కి కొంతమందికి తెలియచ్చు అండ్ తెలిసిన వాళ్ళు కూడా అవును అని అనుకుంటుంటారు. సో సాలగ్రామాలు అని అంటే ఒక స్టోన్స్ రూపంలో భగవత్ స్వరూపంగా మనకు ఆ స్టోన్స్ దొరుకుతూ ఉంటాయి. అవి నదిలోనే దొరుకుతాయి. అవి ఏ నది అని అంటే గండకీ నది అన్నమాట. గండకీ నది అనేది నేపాల్లో ఉంది. సో పశుపతినాథ్ టెంపుల్ అక్కడ ఉంది. పశుపతినాథ్ టెంపుల్ కూడా అక్కడే ఉంది. అండ్ స్వామివారిని మన జనరల్గా చాలామంది చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు లేదంటే ఇట్లాంటి యాత్రలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పశుపతినాథ్ నేపాల్ని కూడా విజిట్ చేస్తూ ఉంటారు. పశుపతినాథ్ ఈజ్ నథింగ్ బట్ విష్ణుమూర్తియే. ఆయన ఎంతో సుందరంగా ఆ నీళ్ళలో పడుకొని అభయం ఇస్తూ ఉంటాడు అందరికీ కూడా. సో పశుపతినాథ్ అండ్ శివుడు ఇద్దరు కలిసినది కాబట్టి అక్కడ పశుపతినాథ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సాలగ్రామాలు అని అంటే నథింగ్ బట్ విగ్రహాలు అంటే ఒక స్టోన్ రూపకంగా ఆ స్టోన్ మీద చెక్కబడి ఉన్న విష్ణుమూర్తి శంకు చక్రాలు ఉంటాయి, లేదంటే విష్ణుమూర్తి యొక్క ముఖం ఉంటుంది. అలాగే కొన్ని శివుడికి సంబంధించిన సాలగ్రామాలు కూడా దొరుకుతూ ఉంటాయి. హైదరాబాద్ మీరు విజిట్ చేసినట్టయితే మనకు జూబ్లీ హిల్స్లో నరసింహస్వామి టెంపుల్ ఉంది. కొన్ని ఏళ్ల నాటి టెంపుల్ అన్నమాట అది. సో చాలా ఏళ్ల క్రితం వెలసిన టెంపుల్. సో అందులో సాలగ్రామం ఉందన్నమాట. విష్ణుమూర్తి యొక్క సాలగ్రామం ఉంది, నరసింహస్వామి యొక్క సాలగ్రామం ఉంది దాంట్లో. అదే నృసింహ టెంపుల్. దాన్ని ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది, డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా ఇప్పటికీ చాలామంది విజిట్ చేస్తుంటారు. విజిట్ చేయని వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. సో యూజువలీ ఈ సాలగ్రామాలు వెలసిన టెంపుల్స్కి అలాగే స్వయంభూ ఉన్న టెంపుల్స్కి చాలా ఒక పవిత్రత ఉంటుంది. చాలా ఒక వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి. ప్రతిష్ఠించిన టెంపుల్స్కి కూడా కింద ఎన్నో పూజలు చేసి ఉంటూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ సాలగ్రామాలు ఉన్న టెంపుల్స్ అలాగే మామూలుగా అయితే ఈ స్వయంభూ ఉన్న టెంపుల్స్కి తేడా డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయండి. వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి మన వెంటాడుతూ ఉంటాయి. ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఆ భగవంతుడి వైబ్ మన బాడీ మీద మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో తప్పకుండా ఆ సాలగ్రామాలు ఉన్న టెంపుల్స్ కానీ స్వయంభూ ఉన్న టెంపుల్స్కి ఎక్కువగా విజిట్ చేయండి. ఓకేనా? సో ఈ సాలగ్రామాలు అనేవి మనకు ఎక్కడ దొరుకుతాయి అని అంటే జీవనది అయిన గండకీ నదిలో. సో గండకీ నది ఎక్కడుంది అంటే నేపాల్లో ఉంది. సో మనకు ఇండియా బార్డర్ అనమాట. సో నేపాల్లో ఉంది కాబట్టి ఆ గండకీ నది హిస్టరీ ఏంటి అంటే గండకి అనే ఆవిడ ఒక వేశ్య. సో ఆవిడ దగ్గరకు వచ్చే వీటిలో అంటే ఎవరైనా మగవాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజుకి ఎవరు వస్తారో ఆయన్నే భర్తగా భావించి సపరి మర్యాదలు చేసి సేవలు చేసి ఆయనకు అంకితం అయిపోతుందన్నమాట. ఆ రోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఆమెతో ఎవరైతే ఉంటారో వచ్చి మాట్లాడుకుంటారో ఆయనతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనకి సపరి మర్యాదలు సుఖాన్ని అన్నీ ఇచ్చి చక్కగా ఉంటుంది. సాయంత్రానికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ ఎన్నో చెప్తూ ఉంటుంది, అసలు ఏమిటి ఇలా ఒక్కరికే నువ్వు ఇలా అంకితం అయితే ఎలా, అనుకున్న వాళ్ళని అలా భర్తగా భావిస్తే ఎలా, నువ్వు ఇలా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. చాలా అందగత్తే అనమాట ఆవిడ. గండకి అనే ఆవిడ చాలా అందగత్తే. చాలా అసలు సృష్టిలోనే అంతటి అందం ఎక్కడా ఉండదన్నమాట. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ అనుకుందాం. సో వేశ్య. సో
ఆమె అంత పవిత్రతతో అంత నిష్టగా వచ్చిన వాళ్ళకి చాలా సపరిమర్యాదలు చేసి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకొని తనని వచ్చిన వాడిని ప్రతిరోజు ఒక భర్తగా భావించి సేవలు చేస్తూ పంపిస్తుంది. సో విష్ణుమూర్తి ఏం చేస్తాడనమాట అంటే ఒకరోజు ఆవిడని పరీక్షిద్దామని వస్తాడనమాట. నార్మల్గా మఫ్తీలో, పోలీసులు మఫ్తీల్లో తిరుగుతుంటారు కదా, అలా మఫ్తీలో అంటే విష్ణుమూర్తి గాడ్గా రాకుండా నార్మల్గా ఆమె దగ్గరకు వచ్చి ఒక భర్తగా మగవాడిగా వస్తాడనమాట. ఆమెను బుక్ చేసుకుంటారు ఆ రోజు. సో వస్తాడు. వచ్చిన తర్వాత నార్మల్గా డోర్ తెరుస్తుంది, లోపలికి రమ్మంటుంది. సపరి మధ్యలో రాగానే ఆయనకి చక్కగా వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చేసేసి స్వాగతం పలికి, ఇంకా ఆయనకి స్నానం చేసి ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలకు అన్నిటికీ ఉంటాయి కదా, అవి వేష కాబట్టి వాటన్నిటికీ పురమాయించుకుంటుంది. సో ఒక్కసారి ఆయనకి స్నానం చేసేటప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేసరికి భయంకరంగా ఉంటుంది ఆయన శరీరం అంతా. విష్ణుమూర్తియే, కాకపోతే చెప్పాను కదా నార్మల్గా వస్తాడనమాట ఆమెని పరీక్షిద్దామని. సో అలా వచ్చిన తర్వాత ఆయన బట్టలు విప్పి ఆయనకు స్నానం చేద్దామనే వరకు విపరీతమైన ఒళ్ళంతా కూడా కుష్టి రోగంతో ఉంటాడు ఆయన. మొత్తం ఒళ్ళంతా పుళ్ళతో ఉంటుంది, రక్తాలు కారుతూ ఉంటాయి. ఆమె ఇలా ఆయనకి స్నానం చేసి ఇలా రుద్దుతుంటేనే రక్తం అంతా కారుతూ ఉంటుంది, శరీరం అంతా నీరు కారుతూ ఉంటుంది, భయంకరంగా ఉంటాడనమాట. ఆయన అలా వణికిపోతూ ఉంటాడు. సో అయినా కానీ ఆమె ఏమాత్రం కూడా విసుగు చెందకుండా ఎంతో సంతోషంతో ఎంతో హ్యాపీనెస్తో రోజు ఎలా చేస్తుందో అలాగే ఆయన కూడా మర్యాద చేసి స్నానం చేసి ఆయన ఒంటికంతా కూడా ఆ తేనె అదంతా పూసేసేసి ఆ కార్యక్రమాలన్నీ చేసి చక్కగా నిండుగా భోజనం పెడుతుంది. భోజనం పెట్టిన తర్వాత ఆయనకి నోట్లో తినిపిస్తుంటుందన్నమాట. స్నానం చేసిన తర్వాత ఆయన కొంచెం భగవంతుడి బొట్టు పెట్టి భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమానికి అనే లోపు ఆయనకి భోజనం పెట్టేలోపు ఆయన వెనక్కు తిరిగి పడిపోయి చనిపోతాడు. ఎవరు? విష్ణుమూర్తి. చనిపోయిన తర్వాత బాగా విలవిల్లాడుతుంది. అరే నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇలా చనిపోయాడే, అసలు నేను భర్తగా భావించిన వ్యక్తి అంటే ఆ రోజుకి ఆయన భర్త కాబట్టి అలాగా భావిస్తుంది. సో నెక్స్ట్ కార్యక్రమాలు ఏముంటాయి? అంతిమ సంస్కారాలు. సో ఆయనని చక్కగా నిప్పులో పడుకోబెడతారు. తర్వాత అంతిమ సంస్కారాలు అవన్నీ యాత్రకు తీసుకెళ్ళి ఆయనని కాల్చేస్తారు కూడా. కాల్చేలోపు ఈవిడ కూడా సతీసగనం అంటారు కదా. సో నా భర్త ఈ రోజుకి లేడు, ఇంకా నా భర్త అని భావించుకున్న తను చనిపోయాడు కాబట్టి నేను కూడా ఇంకా ఈ లోకంలో ఉండను. భర్త లేని మనకు అప్పుడు అంటే వెనకటి రోజుల్లో అలా ఉండేది. మరి భగవంతుడి రూపంలో ఉన్నా కానీ వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు తాతయ్యలు ఆ కాలంలో ఉన్నప్పుడు కూడా అలా భావించేవారు, అంటే మనలో సగభాగంగా భావించేవారు కాబట్టి. సో అలా ఆయన చనిపోయినందుకు ఈమె కూడా నిప్పుల్లో దుంకుతుంది. సో అంత ప్రేమగా చూసుకుంటుంది ఆయనని, ఆ రోజు భర్తగా భావిస్తుంది కాబట్టి. వెంటనే ఇంకా విష్ణుమూర్తి లక్ష్మీదేవి పైనుండి అలా బయటికి వచ్చేసేస్తారు. సో వాళ్ళ రూపాల్లో వాళ్ళు వచ్చేసేసి పూల వర్షం కురిపించేస్తారు ఆవిడ మీద. సో లక్ష్మీదేవి అంటుంది, ఇంత నిబద్ధత, ఇంత పరిపూర్ణత, ఇంత పవిత్రతతో ఉన్నావు గండకి నీవు అని చెప్పి బాగా మెచ్చుకుంటుంది లక్ష్మీదేవి. అండ్ విష్ణుమూర్తి కూడా ఇంత పవిత్రంగా ఉన్నావు నువ్వు, ఏం వరం కావాలో కోరుకో అని అంటే జనరల్గా ఏం అడుగుతారు? నాకు ఆస్తులు కావాలి, లేదంటే ఇప్పుడున్న వాళ్ళు అయితే అలాగే కోరుకుంటాం కదా, అవి ఇవి కావాలి, స్థలాలు కావాలి, బంగారం కావాలి, లేదంటే చిరంజీవినై ఉండాలి, ఇలాంటివి కోరుకుంటూ ఉంటారు. ఆవిడ ఏమంటదంటే, నా కడుపులో నువ్వు పుట్టు, అంటే నా గర్భంలో నువ్వు పుట్టేటట్టు చెయ్యి అని ఆవిడ కోరుకుంటుంది ఆ వరం. తదాస్తు అని అంటాడు. వచ్చే జన్మలో నా అలా కోరుకుంటుందన్నమాట. అలా కోరుకోగాని ఆవిడ గండకీ నది రూపంలో జన్మిస్తుంది. ఆ గండకీ నదిలో ఎప్పుడు కూడా జీవితకాలం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ సాలగ్రామాలు దొరుకుతాయి. ఈ సాలగ్రామాలు ఈజ్ నథింగ్ బట్ విష్ణుమూర్తి రూపాలు, శివరూపాలు. సో ఎక్కువగా విష్ణుమూర్తితో కనెక్ట్ అయింది కాబట్టి ఎక్కువ విష్ణుమూర్తి స్టోన్స్ అన్ని దొరుకుతాయి. మీరు కనుక ఎప్పుడైతే వెళితే చూడండి, ఆ నదిలోకి జనరల్గా అందరూ వెళ్ళొచ్చు, వెతుక్కోవచ్చు. వెతికినప్పుడు మన అదృష్టం కొద్దీ మీరు అలా చేయి పెట్టగానే ఒక స్టోన్ వస్తుంది బ్లాక్ స్టోన్తో. అందులో దొరికే అంత పవిత్రమైన స్టోన్తోనే మనకు అయోధ్యలో కూడా, గండకీ నదిలో దొరికిన ఆ స్టోన్తోనే అయోధ్యలో కూడా మనకు రాముల వారి విగ్రహం తయారైందట. సో ఎంత పవిత్రత ఉంటే ఆ నది నుండి ఆ స్టోన్స్ తీసుకొని అన్నీ కూడా చెక్కుతారు దేవుళ్ళవి. సో అంతటి గొప్ప వ్యక్తి గండకీ అనమాట. సో గండకీ నదికి అంతటి పేరుంది కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా మీరు పశుపతినాథ్ టెంపుల్ నేపాల్ వెళ్తే ఆ గండకీ నదిలో చక్కగా స్నానం చేయండి. ఆ సాలగ్రామాలు ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత చాలా పవిత్రంగా చూసుకోవాలి, ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి. ఓకేనా? వాళ్ళు మరి ఫస్ట్ కాల్ చూద్దాం. హలో హలో అక్క, ఎవరక్క? చెల్లి ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రావణి అక్క. శ్రావణి, ఎక్కడి నుంచి?
విజయనగరం జిల్లా అక్క. ఏం చదువుతున్నావు శ్రావణి? నేను డిగ్రీ చేశాను అక్క. డిగ్రీ అయిపోయింది. అయిపోయింది అక్క. మ్యారేజ్ అయింది 3 years అయింది. మ్యారేజ్ అయిపోయి 3 years అయింది. మరి పిల్లలు ఉన్నారా? బాబు అక్క. రీసెంట్ బాబు పుట్టాడు 7 months. 7 months బాబు. వెరీ క్యూట్. కృష్ణుడు పుట్టాడనమాట అయితే. ఏం పేరు పెట్టావు శ్రావణి వాడికి? శ్రీనివాస్ అని పెట్టాను అక్క. శ్రీనివాస్. ఓకే, బాలాజీ పేరు అయితే శ్రీనివాసుడు. కూల్ కూల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏం సంగతులు మరి? మన ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నావా రోజు? చూస్తాను అక్క. డైలీ చూస్తున్నాను. నిన్న రాలేదురా, నేను లీవ్ తీసుకున్నాను నిన్న. ఓకే, అయితే చూస్తున్నావులే. కరెక్టే. సరే, మరి క్వశ్చన్ అడిగానా? రెడీయా? ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాం చూసి. క్వశ్చన్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాలో హీరోయిన్ ఎవరు? పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాలో హీరోయిన్ ఎవరు? సమీరా రెడ్డి, అమృతారావు, అమీషా పటేల్. సమీరా రెడ్డి, అమృతారావు, అమీషా పటేల్. అమృత చూడలేదా నువ్వు బద్రీ సినిమా? ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడు. అది అమృతారావు, అమీషా పటేల్. అమృతారావు అనుకుంటా. సరే అయితే అమృతారావు మరి లాక్ చేద్దామా? అందుకే నువ్వు ఒకసారి ఆలోచించు. బద్రి ఇంట్లో ఎవరైనా ఉంటే కూడా అడుగు ఒకసారి. అడగడానికి ఎవరు లేరా? ఓకే ఓకే. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అమృతారావు అన్నావు. ఇంకొక ఆప్షన్ చెప్తే ఏం తీసుకుంటావు? అమీషా రెడ్డి కాదు అక్కడ. పేర్లన్నీ కన్ఫ్యూజ్ అయిపోతున్నావు నువ్వు. సమీరా రెడ్డి, అమృతారావు, అమీషా పటేల్. త్వరగా. అమీషా పటేల్. ఓకే, సో అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్. అమీషా పటేల్ ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. అమ్మయ్యా, శ్రావణి అఖిల శారీస్ వారు అందించే లవ్లీ శారీ వచ్చేసింది నీకోసం. ఓకేనా? ఓకే, చలో బాయ్. నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా సూపర్ గా ఉన్నాను. జలుబు చేసింది అంతే, కొంచెం జలుబుగా ఉంది అంతే. నిన్న రాలేదుగా? నిన్న రాలేదండి, అవును లీవ్ లో ఉన్నాను. బాబుకి ఇంటర్మీడియట్ నిన్న జేఈ మెయిన్స్ ఎగ్జామ్, ఐఐటి ఎగ్జామ్ నిన్న. సో వాడిని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. చాలా టఫ్ వచ్చిందంట పేపరు. మ్యాథ్స్ భయంకరంగా ఉందమ్మా అన్నాడు. ఏం రాశాడో ఏమిటో మరి తెలీదు. జనరల్ గా ఐఐటి అంటేనే కొంచెం టఫ్ గా ఉంటుంది కదా, సో బాగా కష్టపడాలి. ఐఐటి ఒకటి, గ్రూప్స్ ఒకటి, నీట్ ఒకటి, ఈ 3 నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు పెడతారు కాబట్టి చాలా టఫ్గా ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ర్యాంక్స్ వస్తాయి. ఎంత ఇక రాసింది కాబట్టి ఇంకా అంతే, ఏం రాసినా సరేలే అని అనుకోవాలంతే. హోప్ సో, మీ ఆశీర్వచనాలు అంతే. సో మీ పేరు చెప్పలేదు నాకు. నా పేరు పుష్పలత. పుష్పలత గారు ఎక్కడి నుంచి? వినుకొండ. వినుకొండ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే. ఏం సంగతులు? వినుకొండలో ఏం స్పెషాలిటీ ఉంటుంది మీ ఊర్లో? రామలింగేశ్వర స్వామి గుడి ఉందండి. ఆంజనేయ స్వామియా? రామలింగేశ్వర స్వామి. రామలింగేశ్వర స్వామి. అవునండి. ఓకే ఓకే. మామూలుగా ఉత్సవాలు అవుతూ ఉంటాయా అక్కడ బాగానే? అంటే తొలేకాస్కి బాగా జరుగుతాయండి. అవునా? తిరునాళ్ళు అవుతుంటాయి. నాకు ఇష్టం చాలా అలా జాతరలు తిరునాళ్ళు అవుతాయి వెళ్ళాలని చెప్పి. హైదరాబాద్ లో ఏ తిరునాళ్ళు? సీతాదేవి స్నానం చేసిన కొలను ఉంది. అవునా? ఓ, నీళ్లు ఉంటాయా ఎప్పుడు? ఉంటాయండి. అవునా? వెరీ గుడ్. వెళ్ళొచ్చారా మీరు ఎప్పుడైనా? బండ ఆహా, ఓకే. వెళ్ళొచ్చారా మీరు? వెళ్తూ ఉంటారా?
వెళ్తామండి. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఏం సినిమాలు చూశారు పుష్పలత గారు రీసెంట్గా? ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాం. చూసారా? చూసామండి. బాగుందంట కదా సినిమా, బాగా కామెడీ ఉందంట కదా? చాలా బాగుందండి, కామెడీ బాగుందండి. అవునా, నేనే చూడలేదు, అయితే వెళ్ళాలి, టైమే ఉండట్లేదు అసలు. ఓకే, వెరీ గుడ్ వెరీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు జనరల్గా? నా ఫేవరెట్ నాగార్జున. నాగార్జున, మన్మధుడు ఇష్టమా? వెరీ గుడ్. నేనేమో మా వారు ఇష్టం అండి, నా ఫేవరెట్ హీరో అంటారేమో అనుకున్నాను మీరు. అంటే ఎవరు? మీ వారి గురించి చెప్తారేమో అనుకున్నా, హీరో అంటే. మీ వారి పేరు చెప్తే కదా. కాదు, నేను మావారి కాదు, మీ హీరో ఎవరు అంటే మావారేనండి అంటారు అనుకున్నా నేను. మావారంటే మీ వారు అంటే సినిమా కదండి, సినిమా పేరు కదా. అందుకని అలా చెప్పారు. ఓకే ఓకే. అదే మరి మన్మధుడు అని అన్నారు, నాగార్జున అన్నారు, మరి మీ వారు ఏం ఫీల్ అవ్వట్లేదా? లేదే అండి, మనకి నాగార్జున అంటే ఒకటి ఇష్టం లేండి. ఇష్టమేనా? ఇద్దరికి ఇష్టమే, అయితే సరిపోయింది. పోనీలేండి అయితే. వెరీ గుడ్. క్వశ్చన్ అడిగానా పుష్పలత గారు? అడగండి. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాను చూసేయండి. ఇవ్వండి. ఏమిచ్చారో చూద్దా. చాలా ఈజీ క్వశ్చన్ వచ్చేసింది, మీకు తెలుసులే. విటమిన్ సి అత్యధికంగా లభించే సహజ ఆహారం ఏది? విటమిన్ సి అత్యధికంగా లభించే సహజ ఆహారం ఏది? మీ ఆప్షన్స్ ఏంటది? యాపిల్, ఉసిరి, నారింజ. యాపిల్, ఉసిరికాయ, నారింజ. సి విటమిన్ ఎక్కువగా దేంట్లో ఉంటుంది కింద ఆప్షన్స్ లో? ఉసిరి అనుకుంటా అండి. ఉసిరి. ఓకే, పెట్టారా ఉసిరికాయ ఆవకాయ పెట్టారా? సీజన్ కదా, పెట్టేశారా? పంపించేయండి ఒక జాడీ నాకు. ఓకే, పంపిస్తానండి. సరే అయితే ఉసిరికాయ లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. వెల్ డన్, ఉసిరి ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, సూపర్. పుష్పలత గారు చక్కటి శారీ గెలుచుకున్నారు. అఖిల శారీస్ వారు అందించే లవ్లీ శారీ. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పుష్పలత గారు. టేక్ కేర్, బాయ్. ఓకే ఓకే. సో మరి నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. ఎవరు చేస్తున్నారు? హలో హలో, ఉన్నారా అండి లైన్లో? హలో, చెప్పండి మీ పేరు. నా పేరు శోభలత అండి. ఏం పేరు? శోభలత. శోభలత గారు ఎక్కడి నుంచి? చిత్తూరు నుంచి అండి. చిత్తూరు అంటే మీకు తిరుపతి దగ్గర అవుతుంది కదా? అవునండి. ఓకే, బాగున్నారా? బాగున్నానండి. ఏం సంగతులు శోభలత గారు, ఏం విశేషాలు? చెప్పాలి, ఎప్పుడు నేనే ఊరికే వాగుతా ఉంటాను, మీరు ఏ విషయాలు చెప్పరు నాకు. థ్యాంక్ యూ శోభలత గారు. వంట అయిపోయిందా? వంట అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ? గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయ నాకు ఇష్టం, మీకు తెలుసు కదా, మరి పంపించవచ్చు కదా నాకు. తప్పకుండా అండి, పంపిస్తానండి. పిల్లలు ఉన్నారా? ఒకే ఒక బాబు అండి. ఒక బాబు. ఏం చదువుతున్నాడు? 5th అండి. 5th క్లాస్. ఓకే, వెళ్ళిపోయాడా స్కూల్కి? వెళ్ళిపోయానండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి కదా స్కూల్స్, సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి, స్టార్ట్. ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ మోత. అవునండి. బాగా చదువుతాడా? బాగా చదువుతాడండి. సూపర్ సూపర్. ఓకే, వెరీ గుడ్ శోభలత గారు. మరి క్వశ్చన్ అడుగుతున్నాను, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాను చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. సరే అండి. యా, బాలకృష్ణ అనుష్క కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక సినిమా ఏది? బాలకృష్ణ అనుష్క కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏది? మీ ఆప్షన్స్: ఒక్క మగాడు, పల్నాటి బ్రహ్మనాయుడు, వీరభద్ర. ఒక్క మగాడు, పల్నాటి బ్రహ్మనాయుడు, తర్వాత వీరభద్ర. బాలకృష్ణ అనుష్కనండి. అంటా నాకు తెలీదు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినట్టు సినిమా వీళ్ళు రాశారు మా వాళ్ళు. బట్ ఒక్క మగాడు, పల్నాటి బ్రహ్మనాయుడు, వీరభద్ర, మూడిట్లో ఏది మీ ఆప్షన్? ఏది? ఒక్క మగాడు అనుకుంటున్నానండి. ఒక్క మగాడు అనుకుంటున్నారు. ఓకే, మరి అది లాక్ చేద్దామా? కరెక్ట్ అయితే లాక్ చేయండి. చూద్దాం, ఒక పాట కూడా ఉంది బాలకృష్ణ పేరు మీద, ఒక్క మగాడు, ఆ పాట ఉంటుంది. సో ఎనీవేస్ అదే లాక్ చేద్దాము. ఒక్క మగాడు, ప్లీజ్ లాక్ ద ఆన్సర్.
వెల్ డన్. ఒక్క మగాడు ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, సూపర్. అండ్ రీసెంట్గా కూడా ఆయన డాకు మహారాజ్ కూడా చాలా పెద్ద హిట్ అయిపోయింది కదా. అవునండి. సో వెళ్ళండి ఆ సినిమాకి కూడా మరి. తప్పకుండా అండి. ఓకే. అండ్ అఖిల శారీస్ వారు అందిస్తున్నారు మంచి శారీ మీకోసం. త్వరలోనే ఆ శారీ వచ్చేస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే, సో మరి నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో హలో హలో, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? అపర్ణ ఫ్రమ్ ఆదోని. అపర్ణ ఫ్రమ్ ఆదోని. ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించరా అపర్ణ గారు ప్లీజ్. తగ్గించేసాను. నా వాయిస్ నాకు రీసౌండ్ వస్తుంది అందుకని. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఓకే. అపర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? ప్రజెంట్ హౌస్ వైఫ్. ఓకే, ప్రెసెంట్ హౌస్ వైఫ్ అంటే ఇంతకుముందు వర్క్ చేశారా అండ్ ఫ్యూచర్లో చేయబోతున్నారా? వర్క్ చేసాము. మ్యారేజ్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ అయ్యాం కాబట్టి మళ్ళీ చేయండి. ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు? వేరే ఊరికి మ్యామ్, బెంగళూరు. ఇప్పుడు బెంగళూరు నుండి కాల్ చేస్తున్నారా? లేదు మ్యామ్, మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. మళ్ళీ ఆదోని వచ్చేసారు. అవును. ఓకే, కిడ్స్ ఉన్నారా ఇప్పుడు? పిల్లలు ఉన్నారా? చిన్న బాబు, డెలివరీ చిన్న బాబు ఉన్నాడు. ఓకే ఓకే. సో వాడు కొంచెం స్కూల్ టైం వచ్చేసేసాక మళ్ళీ జాబ్కి వెళ్ళిపోండి, ఇంట్లో ఉండకుండా. ఖాళీగా ఉండొద్దు ఎప్పుడు కూడా. ఐడల్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్టు. సో వర్క్ చేసిన వాళ్ళకు యూజువలీ సడన్గా ఆపేసేస్తే ఏంటో అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వెళితేనే బాగుంటుంది. జనరల్గా కూడా మనం హోమ్ మేకర్స్తో పాటు జనరల్గా ఆడవాళ్ళం బయట చేస్తాము అండ్ ఇంట్లో పనులు కూడా సరిపోతాయి. సో జనరల్గా వర్క్ చేసేవాళ్ళు సడన్గా స్టాప్ చేస్తే ఏంటో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాడితోనే సరిపోతుందా, బాబుతోనే? ఏం పేరు బాబు పేరు? ఇంకా పేరు పెట్టలేదు మేడం, ఇంకా చిన్న బాబు. 2.5 months. వెరీ గుడ్. ఫంక్షన్ అయిపోయిందా? క్రెడిల్ సెరమనీ అయిపోయిందా? ఇంకా లేదు మ్యామ్, 5 months. 5 monthsకి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. సరే మరి క్వశ్చన్ అడిగినా రెడీయా? రెడీ. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాను చూసేయండి. అపర్ణ, ఓకే. కిడ్నీలను అత్యంత ఫాస్ట్గా ఫెయిల్డ్ చేసే ఆహారం ఏది? ఏంటో ఇవాళ స్క్రిప్ట్లో మొత్తం క్వశ్చన్స్ బ్లర్ వస్తున్నాయి, నాకైతే అలా అనిపిస్తుంది. మీకు అలాగే ఉన్నాయా, బ్లర్ ఉన్నాయా క్వశ్చన్స్? కిడ్నీలను అత్యంత ఫాస్ట్గా ఫెయిల్ చేసే ఆహారం ఏది? మీ ఆప్షన్స్ చింతపండు, కూల్ డ్రింక్స్, ఉప్పు. లేదు క్లారిటీ ఉందా? ఓకే. సో ఆప్షన్స్, కిడ్నీలు ఏం తీసుకుంటే తొందరగా పాడవుతాయి, ఆ ఆప్షన్స్లో ఏది ఎక్కువ తింటే పాడవుతాయి? మీ ఆప్షన్స్ చింతపండు, కూల్ డ్రింక్స్, ఉప్పు. కూల్ డ్రింక్స్. అందులో ఏవి ఎక్కువ తీసుకున్నా కిడ్నీలు ఆరోగ్యం అంతా కూడా గోవింద గోవింద కానీ. సో ఎక్కువగా ఏది తీసుకుంటే తొందరగా పాడవుతాయి అన్నమాట. రోజు వాడతాం మనం వంటల్లో. అదే మ్యామ్, కూల్ డ్రింక్స్ అయితే చాలా రేర్ ఉంటుంది. చింతపండు ఏం కాదనుకుంటున్నా, మోస్ట్లీ కూల్ డ్రింక్స్. అది కాదప్పన్న, దాన్ని రోజు అది లేనిది మనం ఉండలేమన్నమాట, రోజు వాడతాం వంటల్లో. ఉప్పు. ఓకే. ఏ ఉప్పు? టాటా ఉప్పా, ఇంకా కెప్టెన్ కుక్ ఉప్పా, ఏ ఉప్పు? ఏదన్నా టేస్ట్ ఒకటే కదా. సరే అయితే ఉప్పును లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. అమ్మయ్య, రైట్ ఆన్సర్. ఉప్పు ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, సూపర్ అపర్ణ. అండ్ అఖిల శారీస్ వారు అందిస్తున్నారు చక్కటి శారీ నీకోసం. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్, టేక్ కేర్, బాయ్. వెల్, సో కిడ్నీలు మనము కూల్ డ్రింక్లు ఎక్కువ తాగినా పోతాయి, ఉప్పు ఎక్కువ తిన్నా పోతుంది, చింతపండు ఎక్కువ వాడినా పోతుంది. సో అందుకని జాగ్రత్త, ఏది కూడా అతి తీసుకోకూడదు, ఏదైనా లిమిట్గానే. ఓకే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, సో ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అందుకే లవ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకుందాం. ఓకే, సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. అండ్ ఇవాళ అందరు కూడా హాయిగా డే ఎంజాయ్ చేయండి. అండ్ చక్కగా రేపటి కాలర్స్ అందరు కూడా హ్యాపీనెస్తో చక్కగా హెల్దీగా నాకు కాల్స్ చేసి మంచి శారీస్ గెలుచుకోండి. ఓకే, మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.